దుస్తులు ధరించడం అనేది ఈడెవడ బీడా పొలంలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదన అర్థం. హర మహాదేవ్, జై భోలేనాథ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. తనకి అనుమానం వస్తుంది. భార్య అనేది ఒక్కరే ఉంటారు నా జీవితంలో. భార్య మా చిన్నునే. ఓకేనా? ఓకే. ఇంకోసారి అల్లూరి శ్రీనివాస్ నువ్వు నా జోలికి వస్తే మాత్రం అందరినీ అంటావు కదా, అంగం కోస్తా అని చెప్పాను. ఉందంటారా లేదంటారా? పని అదే అంగం నీకు లేకపోయినా గానీ ఉన్నదాన్ని పచ్చడి చేసి పంపిస్తాయేమనుకున్నావు. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షిని విషయంలో చాలా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? అంటే వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా, ఏం చెప్తారు వర్షిని విషయంలో? ఆమె ఎవరో కూడా తెలియదు నాకు. వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్. నాకు ఫోన్ చేసే అంత సీన్ లేదు. ఫోన్ చేసినా ఊరుకునేది కూడా లేదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? మంచో చెడో జరిగిపోయి నన్ను ఈ టైంకి కూడా ఈ సెకండ్ కూడా నమ్మేటోళ్ళకి మాత్రం నేను మంచి చేసే చాలు. నేను నమ్మితే ఫోన్ పూసుకున్నట్టే నా ముఖాన్ని. ఏమైపోయారు ఇన్ని రోజులు? అంటే అఘోరితో ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. అరెస్ట్ అయిన తర్వాత ఒక్కసారిగా మీరు తెరమరుగు అయిపోయారు. ఏమైంది అసలు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. సో ఇప్పుడైతే పేరెంట్స్ తో ఆల్ ఓకే అండి, అంత ఒకసారి మాట్లాడదాం. అసలు మొదట మీకు అఘోరి శ్రీనివాస్ ఎలా పరిచయం అయ్యారు? ఎలా అంటే యాస్టీజ్ మా ఊరు వచ్చారు. వచ్చినప్పుడు ఒక హల్చల్ చేశారనమాట. బట్టలు లేకుండా ఉంటారు కదా, హల్చల్ చేశాడు. వాడి సెల్లు అంత నచ్చిందా? వచ్చిందంటే దైవత్వం వైపు మారాల్సి వచ్చింది, అఘోరికి శిష్యురాలుగా మారాల్సి వచ్చింది. ఎలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మార్చేది? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. అరే రే రే రే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దైవత్వం అంటే నేను ఇంకా అలా డీప్ లోకి వెళ్ళిపోతా అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో తను చెప్పిన మాటలు కొంచెం ఎలా అంటే డీప్ గా మాట్లాడతాడు అనమాట. ఆ మాటలకి మెస్మరైజ్ అయిపోవాలి. పిల్ల రావే రావే నో రసం నిమ్మల పండు నీవే. దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి, ఇలా నాకు ఇన్ని డబ్బులు వస్తాయి పూజకి వెళ్తే అని చెప్పడము. అలాగా ఇంకా ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకు. దుస్తులు ధరించడం అనేది ప్రజలందరూ కోరుకున్నారు. చూడలేకపోతున్నాను. అందగాడుగా పుట్టడం తప్పైపోయింది. కొంతమంది టార్గెట్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు కాబట్టి దుస్తులు పెద్ద మ్యాటర్ కాదు. చూసేవా సుగ్రీవా వీడి. కానీ ఇక్కడ నేనేమనుకున్నా అంటే, సరే సొసైటీలో మనం దేశం మొత్తం తిరుగుతున్నాం, మాట్లాడుతూ ఒకటే పెడుతున్నారు. వర్షిని ట్రాప్ చేసింది, వర్షిని అఘోరిని ట్రాప్ చేసింది, వర్షిని డబ్బు కోసమే వెళ్ళింది వాళ్ళ ఫ్యామిలీ క్లియర్ గా ఉందిగా అనుకుంటే, అతని దగ్గర డబ్బులు లేవని తెలిసి కూడా నేను అతనితో పాటు ఎందుకు వెళ్తాను? అతని దగ్గర రూపాయి లేదు. అలాగే నేను ఒక ఆడపిల్లనండి. మగపిల్లవాడైనా కానీ ఆడపిల్ల అయినా కానీ తప్పులు చేయకుండా లేరు. అన్ని తప్పులు ఒకేలాగా ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అర్థం చేసుకోండి, అన్ని తప్పులు ఒకేలాగా ఉండవు. కామన్ సెన్స్ ఆలోచించి మాట్లాడు అల్లూరి శ్రీనివాస్. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా. నీకే చెప్తుంది, మోసం చేసింది నువ్వురా, మోసపోయింది నేనురా. అయ్యయ్యో తిట్టండి కానీ మరి అంత ఘోరంగా తిట్టకండి, అర్థమైందా? నాకు ఒక మనసు ఉంటది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్. ఆ మనసు హట్ అయిందంటే పరిణామాలు వేరేలా ఉంటాయి. ఏంటి ఇప్పుడు? ఏంటా బిల్డప్? నేనేం నీ బతుకు బస్ స్టాండ్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లూరి శ్రీనివాస్, నీకు దండం పెడతా, నీ ఫ్లో ఆపుతావా?
అనట్లేదు. నేనైతే ఒకటే చెప్తాను, నేను నీతో వచ్చినప్పుడు నా పేరెంట్స్ ఎంత బాధపడ్డారంటే, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అది నేను మాటల్లో కూడా చెప్పలేను. నా తండ్రి నా కోసం పిచ్చోడైపోయి తిరుగుతున్నాడు ఊర్లో. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నా కోసం అంటే నువ్వు తీసుకెళ్ళిపోయిన చోట్లన్నీ వెతకని చోటంటూ లేదు. వాళ్ళు దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు, అసలు వస్తుందో లేదో కూడా తెలియదు. అలాగే నా తల్లి ఎంతో బాధపడింది. నా కూతురు ఇంటికి రావాలి అని చెప్పని ఎంతో బాధపడింది. చెప్పు చెప్పు. కోటయ్య నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? మా డాడీ, స్వరూపరాణి మా మమ్మీ, అమ్మ నాన్న సారీ. సరే తరలే. తన పేరెంట్స్ తో తను ఇంకా ఉండను, అలాగే తను అఘోరి దగ్గరికే వెళ్తాను అని కూడా తను కరాఖండిగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. నువ్వు మారవారా? ఎన్ని చెప్పినా ఆడి ఫేస్ లో ఎక్స్ప్రెషనే లేదు, అసలు ఆడి పుట్టుకకే పర్పస్ లేదు. ఈ నేపథ్యంలో నిన్న తన పేరెంట్స్ కూడా తనకి ఎంత నచ్చ చెప్పినా సరే లేదు నేను అఘోరితోనే ఉంటాను అని చెప్పడం జరిగింది. అయితే అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు నరకయాతన అనుభవించానమ్మా, నేను ఉండలేకపోతున్నానని చెప్పి తల్లిదండ్రుల నుంచి దూరంగా వచ్చేసి నిన్ను ప్రేమిస్తున్నానంటే మీ సమాధానం ఏంటి? దీనికోసమా చేస్తాను? ఇది ఊళ్ళో పెద్ద చిన్నుకు అలాగే చెప్పాను, కానీ ఇద్దరు మనుషులు కలిసిన తోడు ఉంటాం అనుకున్నాం. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గడుచుకోవడం ఇది రాశాండాలమా కర్మ పెద్దనా. జీవితాంతం అర్థం చేసుకుని మాట్లాడుకుని ఒక చోట కూర్చుని మాట్లాడుకుని ఈ డెసిషన్ అనేది తీసుకున్నాము. అలా అని చెప్పి అందరూ వస్తానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? అది తప్పు, నేను కూడా రాని అన్న. మిమ్మల్ని మించి ఒక ప్రేమికురాలు అఘోరికి దొరికితే నార్త్ ఇండియాలో ఊరుగాను ఒకవేళ వచ్చినా కూడా చిచ్చి, మీరు సిగ్గుపడకండి. చంపేసి చచ్చిపోతా అంతే. ఎవరిని చంపేస్తారు? తక్కకూడదు. ఇంకా ఎవరిని చంపేస్తారు? అమ్మని చంపేసి తన దగ్గర శక్తులు ఉన్నాయి, తన దగ్గర శక్తులని మీరే అన్నారు, మళ్ళీ పుట్టొచ్చు. తన దగ్గర శక్తులున్నాయి, తన దగ్గర శక్తులని మీరే అన్నారు, మళ్ళీ పుట్టొచ్చు. శక్తులు ఉన్నాయి అంటే అప్పుడు నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి ఒక బండ వేసి చంపేస్తాను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నా. ఏంటిది? తనకి అనుమానం వస్తుంటే ఫస్టే కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి నుంచే కంట్రోల్లో ఉంచుతున్నారు అయితే భార్యని. నువ్వు మనిషి పశువాలా? 3 లక్షలు పెళ్ళైన తర్వాత అగ్గోరు ఏమైనా మార్పు కనిపిస్తోందా? ఇక ఎక్కడ పోద్దిలే నాతోనే ఉంటుందిలే నా భార్య కదా అన్నట్టుగా తేలికపాటుగా తీసుకోవడము. అది అసహ్యం, అసహ్యం, అసహ్యం. ఎంగిలి ఎంగిలి. టైం టు టైం అంత ముందు ఎలాగైతే ఫోన్ చేసి తిన్నావా ఎలా అయితే అనుకున్నారు, ఇప్పుడు దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమ చూపిస్తున్నారు. ఊరుకో, నేనున్నా కదా, నేను తెచ్చినా నేనున్నా కదా, ఊరుకో. ఇంకా పెరిగింది కూడా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఓకే బ్రదర్స్, ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం. నా మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు